మైన విద్యార్థులారా, మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే. అలాంటి విద్య అందరికీ అందాలి. ఏ రంగంలో రాణించాలన్నా చదివే కీలకం. ముఖ్యంగా 10వ తరగతి ఇంటర్ తర్వాత కెరీర్ తీర్చిదిద్దుకోవాలి అంటే ఇప్పుడు తీసుకునే కోర్సులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. 10వ తరగతి తర్వాత ఎలాంటి కోర్సులు తీసుకోవాలి, ఏ రంగంలో అవకాశాలు పుష్కలం, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కెరీర్లు ఏవి, 10వ తరగతి విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు ఏర్పాటు చేయబడినది ఈ వీడియో. ఇంటర్ ఎంపీసీ. ఇంటర్లో ఎంపీసీ చేసిన వారు ఎంసెట్, జేఈఈ వంటి పరీక్షల ద్వారా ఇంజనీరింగ్లోని అన్ని విభాగాల్లో ప్రవేశం పొందవచ్చు. ఇంజనీరింగ్లో ప్రవేశానికి ఏటా మన రాష్ట్రంలో ఎంసెట్ను నిర్వహిస్తున్నారు. వీటికి ఎంసెట్ మెరిట్తో పాటు ఇంటర్ మార్కులకు కూడా వెయిటేజీ కల్పిస్తుండడం విశేషం. ఇక ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీల్లో నిర్వహించే జేఈఈ పరీక్షలతో పాటు బిట్స్ పిలాని, గీతం, విజ్ఞాన్ వర్సిటీ వంటి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల పరీక్షలు రాసి ఇంజనీరింగ్ కోర్సులో చేరొచ్చు. ఇంటర్ బైపీసీ. వైద్య వృత్తి, అగ్రికల్చరల్ సైన్స్, మెడిసిన్, ఇతర పారామెడికల్ కోర్సుల్లో చేరాలనుకునేవారు బైపీసీ కోర్సుల్లో చేరొచ్చు. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఈ కోర్సు ఉంటుంది. మెడిసిన్లో సీటు రాకపోతే బీడీఎస్లో చేరొచ్చు. లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, డి ఫార్మసీ, బి ఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కోర్సుల్లో చేరొచ్చు. రక్షణ రంగంలో వీరికి ఉద్యోగాలు ఉంటాయి. సాధారణంగా డిగ్రీ, బీఎస్సీ కోర్సుల్లో చేరి పీజీ, పిహెచ్డి వంటి ఉన్నత చదువుల ద్వారా ఫార్మా కంపెనీల్లో చేరొచ్చు. ఇంటర్మీడియట్ సిఈసి చదివే వారికి సిఏ చదవాలంటే ఒకప్పుడు ఇంటర్, డిగ్రీ తర్వాత అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు 10వ తరగతి పూర్తి కాగానే సిఏ కోర్సులోకి ప్రవేశించే అవకాశం సిఏ ఇన్స్టిట్యూట్ కల్పిస్తుంది. ఇంటర్ ఎంఈసి లేదా సిఈసి తీసుకొని ఇంటర్తో పాటు సిపిటి అనగా కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని సమాంతరంగా పూర్తి చేయడంతో సిఏలో అడుగుపెట్టవచ్చు. ఇంటర్మీడియట్ హెచ్ఈసి తీసుకునే వారికి సదవకాశాలు. హెచ్ఈసి పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలో బీఏతో పాటు యానిమేషన్, ట్రావెల్ అండ్ టూరిజం, అడ్వర్టైజింగ్, జర్నలిజం, బిజినెస్ మేనేజ్మెంట్ వంటి కోర్సులు, మార్కెట్లో వస్తున్న అధునాతన కోర్సులు చదవవచ్చు. వీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులకు మాత్రం అనర్హులు. సివిల్స్ గ్రూప్స్ పోటీ పరీక్షలు రాయాలనుకునే వారికి హెచ్ఈసి గ్రూప్ ఉపయోగపడుతుంది. డిగ్రీ తర్వాత పీజీలో ఆర్ట్స్ కోర్సులు చేసి టీచింగ్ రంగంలో స్థిరపడవచ్చు. అదేవిధంగా బీఈడీ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ కావచ్చు. ఇంటర్మీడియట్లో ఎంఈసి తీసుకునే వారికి సదవకాశాలు. వివిధ కోర్సులు, కెరీర్స్లో ఎంపీసీ, సిఈసి, హెచ్ఈసి విద్యార్థులకు ఉండే దాదాపు అన్ని అవకాశాలు ఎంఈసి విద్యార్థులకు ఉంటాయి. వీరు కూడా సాధారణ డిగ్రీ కోర్సులు చేసి టీచింగ్లో స్థిరపడవచ్చు. సిఏ పరీక్ష రాయవచ్చు. లేదా సివిల్స్ గ్రూప్స్ వంటి పరీక్షలు రాసి పరిపాలనాపరమైన ఉద్యోగాల్లో చేరవచ్చు. బ్యాంక్స్, ఎస్ఎస్సి, యూపీఎస్సి, రైల్వే, పోలీస్ వంటి పలు పరీక్షలు రాయవచ్చు. పలు డిప్లొమా కోర్సులు చేయవచ్చు. పీజీ, పిహెచ్డీలు చేసి శాస్త్రవేత్తలు, ఆర్థిక రాజకీయవేత్తలుగా మారొచ్చు. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థుల కొరకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా ప్రభుత్వం
పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో మెకానికల్, సివిల్, కంప్యూటర్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, ఆటోమొబైల్, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఆర్టీసీ వంటి రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. 10th పాస్ అయిన విద్యార్థులు పాలిటెక్నిక్లో చేరాలనుకుంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పాలిసెట్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. 2019 పాలిసెట్ నోటిఫికేషన్ మార్చిలో వెలువడుతుంది. ఏప్రిల్ నెలలో దరఖాస్తులు ఆహ్వానించి మే నెలలో ఫలితాలు విడుదల చేసి కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలు పెడతారు. వివరాలకు www.tspolicetnic.in వెబ్సైట్లో చూడవచ్చు. పాలిటెక్నిక్ కోర్సుల్లో 3 ఏళ్ల కోర్సులు, 3.5 కోర్సులు 2 రకాలుగా ఉంటాయి. 3 ఏళ్ల కోర్సుల్లో సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అసిస్టెంట్షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ, మైనింగ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, దీన్ని షుగర్ టెక్నాలజీ అని అంటాం, ప్రింటింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్ కింద 3 ఏళ్ల కోర్సులు ఉంటాయి. 3.5 ఏళ్ల కోర్సులలో భాగంగా మెటలర్జికల్, టెక్స్టైల్ టెక్నాలజీ, కెమికల్, ఆయిల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, సిరామిక్, లెదర్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీ ఇవి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. అలాగే స్పెషల్ డిప్లొమా కోర్సులు కూడా పాలిసెట్ అందిస్తుంది. ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, టీవీ అండ్ సౌండ్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ మొదలైన కోర్సులను పాలిసెట్ అందిస్తుంది. పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే పరీక్ష ఆఫ్లైన్ విధానంలో ఉంటుంది. 120 మార్కులకు పేపర్ ఉంటుంది. 9, 10వ తరగతి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. నెగటివ్ మార్కులు ఉండవు. ఎన్ని ప్రశ్నలకైనా ఆన్సర్ చేయవచ్చు. సబ్జెక్టు ప్రశ్నల కింద ఫిజిక్స్ నుండి 30 మార్కులు, కెమిస్ట్రీ నుండి 30 మార్కులు, మ్యాథమెటిక్స్ నుండి 60 మార్కులు, మొత్తం 120 మార్కులు ఉంటాయి. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు అందించే 31 రకాల రెగ్యులర్, 58 రకాల స్వల్పకాలిక వొకేషనల్ కోర్సులు చేయవచ్చు. అప్రెంటిస్షిప్ చేసి వృత్తి విద్యా నైపుణ్యాలు పెంచుకోవడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలకు ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. మొదట బిజినెస్ అండ్ కామర్స్ కోర్సుల్లో అకౌంటింగ్, ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, బేసిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మార్కెటింగ్ సేల్స్మెన్షిప్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ప్రాక్టీసెస్ డాక్యుమెంటేషన్, ఇన్సూరెన్స్, ఆఫీస్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్, పర్చేసింగ్, స్టోర్ కీపింగ్ ఈ కోర్సులు చేసిన వారికి జూనియర్ అకౌంటెంట్గా మరియు షాపింగ్ మాల్ సూపర్వైజర్గా, టైపిస్ట్గా, స్టెనోగ్రాఫర్గా, సేల్స్ అసిస్టెంట్గా, జూనియర్ అసిస్టెంట్ అండ్ మార్కెటింగ్ రీసెర్చ్ అసిస్టెంట్గా అవకాశాలని పొందవచ్చు. అలాగే హెల్త్ అండ్ పారామెడికల్ కోర్సులు కూడా అందిస్తుంది. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఇది ఫిమేల్కు మాత్రమే, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఇది మేల్కు మాత్రమే, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజీనిస్ట్, ఎక్స్రే టెక్నీషియన్, క్లినికల్ అసిస్టెంట్, ఆప్థాల్మిక్ టెక్నీషియన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఇవి కోర్సులు చేసినట్టయితే ఉపాధి అవకాశాల కింద ఆప్థాల్మిక్ టెక్నీషియన్గా మరియు డెంటల్ టెక్నీషియన్గా, ల్యాబ్ అసిస్టెంట్గా, సబ్ అసిస్టెంట్, డెంటల్ హైజీనిస్ట్గా, ఏఎన్ఎంగా, ఫిజియోథెరపీగా స్థిరపడవచ్చు. అలాగే హోమ్ సైన్స్ కోర్సుల కింద
ఫ్యాషన్ అండ్ గార్మెంట్ మేకింగ్, కమర్షియల్ గార్మెంట్ డిజైన్ మేకింగ్, ప్రీ స్కూల్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్ బ్యూటీ కల్చర్, క్యాటరింగ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూషనల్ హౌస్ కీపింగ్ అసిస్టెంట్గా ఈ కోర్సుని కూడా చేయవచ్చు. వీటిలో ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయంటే శారీ డిజైనర్గా, టైలరింగ్, ప్రీ స్కూల్ టీచర్స్గా, రిసెప్షనిస్ట్గా, క్యాటరింగ్ అసిస్టెంట్గా, ఫ్రంట్ ఆఫీస్ అండ్ బ్యాక్ ఆఫీస్ కింద ఉపాధి అవకాశాలు పొందవచ్చు. అలాగే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల కింద రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్, రేడియో టీవీ టెక్నీషియన్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, వాటర్ సప్లై శానిటరీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో, డిటిపి ప్రింటింగ్ టెక్నాలజీలో కోర్సులు అందజేస్తుంది. వీటిలో ఉపాధి అవకాశాల కింద మెకానిక్స్ గ్రేడ్ 1, మెకానిక్స్ గ్రేడ్ 3, ఫిట్టర్ గ్రేడ్ 1, 2 వీలర్ మెకానిక్, ఎలక్ట్రీషియన్స్, సివరేజ్ అండ్ శానిటరీ అసిస్టెంట్స్, ఎలక్ట్రీషియన్, జూనియర్ లైన్మెన్, సివిల్ సూపర్వైజర్స్, జూనియర్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ, రిసెప్షనిస్ట్, బిల్లింగ్ క్లర్క్గా ఉపాధి అవకాశాలు పొందవచ్చు.